హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మవారి దయ వల్ల, లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ ముచ్చట ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న పొడుపు కథ. ఒక పేదరాలు, ఒక బాబు పొలం పనులకు ఇద్దరు వెళ్తారు. చిన్న బాబు, ఆ బాబు వెళ్ళి ఆ పేదరాలు పొలం పనులు చేసుకుంటా కొడుకుని చూడకుండా పొలం పనుల మీద నిమగ్నమై ఉంటుంది. ఆ తర్వాత ఈ బాబు ఆడుకుంటా ఎక్కడికో ఆ పొలాలలోకి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అమ్మ 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 అని మస్తు అందరు ఆడవాళ్ళని చూసుకుంటూ అమ్మ అమ్మ అని ఏడుస్తాడు. ఏడుస్తుంటే రోడ్డు పొంటి బాటసారులు అంటే వేరే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా మిత్రమా, వెళ్తాండ్రు. వెళ్ళంగా వాళ్ళు ఏంది బాబు ఏందంటే అమ్మ కావాలి 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 అని అంటాడు. అంటే అప్పుడు ఒక బుద్ధిగల్లో ఒక పెద్ద మనిషి ఏం చేస్తాడని అంటే, బాటసార్లు నడుచుకుంటూ వెళ్తుంటే మీ అమ్మ ఇలా ఉంటుంది నాన్న అంటే, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అని చెప్తాడు. చెప్తే ఒక అమ్మాయి వెళ్తుంటే వీళ్ళేనా మీ అమ్మ అంటే కాదు అని అంటే, ఆ అమ్మాయి మస్తు అందంగా ఉంటుంది. మళ్ళా ఇంకా కోసపోయినాక మళ్ళీ ఏడుస్తుంటే ఇంకొకరు వెళ్తుంటే ఈమె మీ అమ్మేనా అంటే ఈమె కూడా మా అమ్మ కాదు అని అంటాడు. ఆమె కూడా మస్తు అందంగా ఉంటుంది. ఇంకా కొంచెం దూరం పోయినాక ఇంకిద్దరు సుందరమైన వనితలు వస్తారు. వాళ్ళని చూపించి మీ అమ్మేనా అంటే కాదంటాడు. మస్తు ఏడుస్తూ ఉంటా అంటాడు. ఇక పోంగ అప్పుడు ఒక చిన్న కుక్క కలుస్తుంది. ఆ కుక్కతోటి బాబు మస్తు సేపు ఆడుకుంటూ కొసేపు మర్చిపోతాడు. ఆ కుక్క కొసేపు ఉంటుంది, అది ఆకలైన వాళ్ళే తల్లి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ ఎంబడున్న బాటసారి ఈ బాబెంబడే ఉంటాడు. పాపం ఆయన సహా హృదయుడు ఉండి ఆయనకు కూడా సమయం అయిపోతుంది కదా మిత్రమా. ఆయన కూడా ఎక్కడన్నా వెళ్ళాలి కదా. బాబు మీ అమ్మ ఎక్కడుంది చెప్పని తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్తుంటే మస్తు మంది వస్తారు బాటసారులు. ఈమె మీ అమ్మేనా మస్తు అందంగా మా అమ్మ మస్తు చాలా అందంగా ఉంటుంది. పోంగ ఒక జింక ఎదురైతే అడవిలో జింక ఉరుక్కుంటూ పోతుంటే ఆ జింకను చూసుకుంటూ కొసేపు సంతోషపడతాడు. మళ్ళీ పోంగ ఒక చిన్న పక్షులు ఎదురైతాయి. పక్షుల జంట పోతా ఉంటుంది. ఇట్లా కిందికెళ్ళి పాక్కుంటూ పోయే అడవిలో పక్షులు ఉంటాయి చూడు, అవి బాతుల లాంటివి పోతా అంటే అప్పుడు ఈ బాబు వెళ్తాడు. వీటిని చూసి ఈ బాటసారి ఏమంటాడు, ఇవి బాగున్నాయనా అంటే బాగున్నాయని కిలకిల నవ్వుతాడు. అట్లా కూడా ఊరుకోడు. మళ్ళీ కోసపోయినాక అమ్మ కావాలని ఏడుస్తూ ఉంటాడు. చిన్న బాబు కదా ఫ్రెండ్స్, 16 నెలలు ఉంటాడు అంతే, సంవత్సరంన్నర కొంచెం ఎక్కువ. మళ్ళీ ఇంకా కొంచెం దూరం పోయినాక తాబేలు ఎదురొచ్చినాక తాబేలు పాక్కుంటూ వెళ్ళగా పోతుంది కదా మిత్రమా. అట్లా వెళ్తూ ఉంటుంటే ఆ తాబేలుతోటి కోసేపు ఆడుకుంటాడు, చేయిలో తీరుతాడు. అయినా కూడా మీ అమ్మే మళ్ళీ కోసేపు అయినాక అమ్మ కావాలి అని ఎడతాడు. ఇట్లా అంటే కుదిరది అని ఆ బాటసారి అనుకొని ఇంకా కొంచెం ముందుకు దూరం తీసుకోవచ్చంటే ఇద్దరు అందమైన సుందరమైన దేవకన్యలాగుంటారు. వాళ్ళు వస్తారు ఎదురు. వీళ్ళు కూడా మీ అమ్మ, వీళ్ళు ఎవరన్నా మీ అమ్మనా అంటే కాదు, ఇంతకన్నా మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అంటాడు. అరే ఈ అబ్బాయికి అసలు వాళ్ళ అమ్మ ఎట్లా అని మస్తు బాధపడుతూ ఉంటాడు. ఉండంగా ఇంకోసేపు ముందుకు పోతుంటే పక్షుల జంట రామచిలుకల చెట్టు మీద ఉండి కిల కొడుతుంటే బాబును సంకలు ఎత్తుకొని అటు పైకి చూపెడతాడు, ఆడిస్తాడు. ఆ పక్షులను చూసి కోసేపు నవ్వుతాడు, మంచిగా సంతోషంగా ఆడుకుంటాడు. అక్కడ మొర్రి పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు కోసిస్తాడు తినుకుంటా. మరి ఆకలి అవుతుంది కదా వీళ్ళిద్దరు, ఇద్దరు తింటారు అన్నట్టు. ఇంకా కోసేపు దూరం పోయిన కొద్దిగా పొలాల దగ్గరికి వస్తారు. ఇంకా కొంచెం దూరం పోతాండ్రు. ఏది కనబడ్డా కోసేపే సంతోషపడతాడు. అమ్మే కదా మిత్రమా, అమ్మ కోసమే కదా మనం చిన్నప్పుడు అమ్మే కావాలి కదా, వేరే వాళ్ళ దగ్గర ఉండలేం కదా. ఆ తర్వాత ఏం చేస్తాడనంటే ఇంకా కొంచెం దూరం పోయినాక ఈ బాటసారి ఒక్క పెద్ద బాతులు కొట్టుకొని ఒక అమ్మ వస్తుంది. ఆ అమ్మ మస్తు అందంగా ఉంటుంది. ఆ బాతులతోటి
మంచిగా సేపు చిన్న బాతు పిల్లల్ని పట్టుకొని కొసేపు ఆడుకుంటారు. వాళ్ళు ఎంతసేపు ఉంటారు, వాళ్ళు ఇట్లా అనుకుంటేనే వెళ్తారా, అవి వెళ్ళుడేనే. వాళ్ళు వెంబడి కొసేపు తీసుకెళ్ళి మళ్ళీ అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి అని మళ్ళీ ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత ఇంకేం చేయాలి రామచంద్ర అనుకుంటాడు. అనుకొని ఎట్లా ఈ పిల్లాడిని తన తల్లి దగ్గరికి చేర్చాలి నేను చేత పట్టినందుకు అనుకొని తన నమ్ముకున్న దైవానికి మొక్కుకుంటాడు. అయ్యా వెంకన్న, నాకు ఈ అబ్బాయికి తల్లిని చూపెట్టు, ఎట్లా మరి నేను ఇంటికి తీసుకెళ్తే ఆ తల్లి పిల్లల పాపం నేను తీసుకెళ్ళి చదువుకుంటా కరెక్టే, కానీ ఆ తల్లి పిల్లల్ని విడదీసిన పాపం నాకెందుకు అని అంటాడు. అని మొక్కుతాడు. మొక్కి మస్తు సేపు ఒక 1/2 అవర్ ప్రాధాయపడతాడు దేవుడి ముందు మోకరించి కూర్చొని. ఎక్కడైనా అడవిలోనైనా మనం మొక్కచ్చు ఫ్రెండ్స్, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, చెట్టులో పుట్టలో అన్నిట్లలో ఉంటాడు. మొక్కి పిల్లగాన్ని సంకనేసుకొని పోతా అంటాడు. అక్కడ వేరే చెట్టు కనబడుతుంది, ఆ చెట్టు మీద జామకాయలు ఉంటాయి అన్నట్టు, పక్షులు కోసేస్తారు కావచ్చు కొమ్మ మీద. ఆ జామకాయ తీసి ఇస్తాడు. తింటూ పిల్లగానికి జామకాయ పండు దుంచిచ్చి తీసుకెళ్తూ ఉంటాడు. ఉండంగా మళ్ళీ తువ్వల వాళ్ళకి మస్తు అలసిపోయి కోసేపు పడుకుంటారు మిత్రమా. ఒక 1/2 అవర్ ఒక చెట్టు, మర్రి చెట్టు లాంటి పెద్ద చెట్టు ఉంటుంది అడవిలో. ఏ చెట్టు పడితే ఆ చెట్టు ఉంటుంది కదా, పడుకుంటారు. లేచినాక ధూపు అవుతుందని ఏడుతాడు. ఎందుకో ఏడుతాడు, మంచినీళ్ళ ఇట్లా నోటికాడ ఇట్లా చేయి పెడితే అవును ధూప అని అన్నాక అడవిలో పోంగ చిన్న కొలను దొరుకుతుంది. అక్కడ అందులోకి మెల్లగా తాటాకు డొప్పదేసి ఒక నారేప చెట్టు నార చీరి ఆ డొప్పనల్లా దాని కింద 2 బరువైన పండ్లు గట్ట డొప్పతోటి నీళ్ళు మెల్లమెల్లగా పైకి ఎగ్గుతాడు. మరి అక్కడ ఏముంటుంది, అట్లా ఎగ్గి ఒక 4 మందమే తడిసే మందం వస్తాయి. ఏం చేయాలని ఇంకొక 2 మొర్రి పండ్లు బరువైనవి కట్టి దాని డొప్ప నిండా నీళ్ళు ఆగిపించి మెల్లమెల్లగా నడుస్తూ ఉంటారు. నడవంగా ఏమవుతుందని అంటే పోంగ ఒక కుందేలు ఎదురవుతుంది. కుందేలు బావ వీళ్ళ అమ్మని చూసినవా అని అడుగుతాడు. అప్పుడు ఇక బాటసారి ఆ కుందేలుకున్ను ఈ బాటసారికి సోపతి అన్నట్టు అడగతే వీళ్ళమ్మ ఎట్లుంటుంది, కన్ను ఎట్లుంటుంది, ముక్కు ఎట్లుంటుంది, కాలు ఎట్లుంటుంది అని అంటే ఈ బాటసారికి ఫుల్ కోపం వస్తుంది అన్నట్టు. ఇట్లా వర్ణించుడు వాళ్ళమ్మ మస్తు అందంగా ఉంటుంది అని బాబు చెప్తాడు. అని అంటే బాబు చెప్పిండు గీసి పెట్టమనంటే ఆ బాబు గీస్తాడా అని కోసేపు కుందేలును ఈ బాటసారి గొడవ పడతారు. అప్పటికి బాటసారికి కోపం వస్తుంది మస్తు. మళ్ళీ పిల్లగాడు అమ్మ కావాలి అని అంటాడు. ఏం చేయాలి రామా అని అనుకుంటాడు. అనుకొని వెళ్ళి ఏం చేస్తాడనంటే ఇక వెళ్ళంగా వాళ్ళ అమ్మ పొలాలకి వెళ్ళి మెల్లగా వస్తుంది. వచ్చి మస్తు దూరం నుండి వస్తుంది. ఆ మధ్యలో వేరే వాళ్ళు నాకు తెలిసిన ఆయన నా పొలంలో ఉంటారు. ఎటు పోతున్నావా అని అంటాడు. అంటే ఇగో ఈ బాబు నాకు తువ్వల తల్లి తప్పిపోయింది, ఈ బాబుని పట్టుకొని నేను తిరగరాని చోట్ల తిరుగుతాను. వాళ్ళ అమ్మ ఎంత మంచి వాళ్ళని బాటసార్లను చూపెట్టినా మా అమ్మ కాదంటాను, నేను ఏం చేయాలి అది అని మాట్లాడతాడు. మాట్లాడంగా కొంచెం సేపు అయినాక వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చినాక ఈమె మా అమ్మ అని కిల నవ్వుతాడు అని సంతోషపడతాడు. నవ్విన తర్వాత ఏం చేస్తారనంటే ఆ బాబును ఆ అమ్మ మస్తు మార్చిపోయిన బట్టలతోటి నల్లగా ఉండి ఘోరంగా ఉంటుంది ఆ అమ్మ. తనకన్న తల్లి ఘోరంగా పేదరాలు కదా, ఆమె డొక్క ఎక్కడికో పోతుంది. అన్నం తిని 5-6 రోజులు అయినట్టు ఉంటుంది. అన్నాక మీ అమ్మ అందంగా ఉన్నది అని అన్నావు కదా నాన్న అని అంటే నాకు మా అమ్మ అందంగానే కనబడుతుంది, మీకు కనబడతలేదు అంటాడు. అప్పుడు అనుకుంటాడు కదా, అమ్మ కోట్ల ఆస్తులు ఉన్నా ఏమున్నా తల్లి గొప్పతనం తల్లిదే. పిల్లలకి కాకిపిల్ల కాకికే ముద్దు, పిట్టపిల్ల పిట్టకే ముద్దు. ఆ తల్లి ఎట్లున్నా పిల్లలకు అందంగానే కనబడుతుంది అనుకోని అమ్మ మనులు మాణిక్యాల ఆస్తి అంతస్తు మనకేం వెంబడి రాదు. మంచి మనసు ఉండాలి. మంచి మనసుతో చూస్తే కుష్టి వ్యాధి ఉన్నోడైనా మనకు మంచిగా కనబడతాడు. ఈమె అందంగా ఉందా అని అనుకుంటాడు అన్నట్టు. అనుకోని ఆ బాబుకు అమ్మ కొడుక నువ్వు గింత గొప్పవా అని మంచిగా సంతోషపడి ఒడిలో కూర్చోబెట్టుకొని నీ మనసు ఎంత గొప్పది బిడ్డ, నువ్వు 1-2 సంవత్సరాలు ఉన్నా కూడా నీకు ఇంత మంచి గొప్ప మనసా, నిన్ను ఆ దేవుడు గొప్పవాన్ని చేయాలని తల మీద చేయబెట్టి దీవించి వెళ్ళిపోతాడు. ఈ కథ అర్థం ఏమిటంటే శరీరం అందం ఉంటే
అందం కాదు మిత్రమా, మనసు అందంగా ఉండాలి. ఒకరిని ఆదరించాలి, ఒకరికి సహాయం చేయాలి. అట్లా ఉంటే మనము గొప్ప వాళ్ళం, మన మనసుకి గొప్ప వాళ్ళం అనిపిస్తుంది. అది ఆమె అంత నల్లగున్నా ఆ కొడుక్కి తెల్లగున్నట్టే కనబడ్డది మిత్రమా, అవునా కాదా? బాయ్ మిత్రమా.